బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి లేదక్క, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనపట్టలేదు. అత్తయ్య గారు ఎక్కడ? పడుకున్నట్టున్నారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమ్మా? వంట మనిషి ఎక్కడా? ఏ వంట మనిషి? అదే మేము పంపించిన ఆవిడ. ఆవిడ వంట మనిషి కాదమ్మా, నా స్నేహితురాలు. తను మా జయంతి ఇంట్లో వంట చేసేది. ఇక్కడా చేస్తానంది. మరి నేనే వద్దని పంపేశాను. ఏ? ఎందుకేమిటమ్మా? స్నేహితురాలతో ఇంటి పని ఎలా చేయించమంటావు? మీకు స్నేహితురాలండి, మాకు పని మనిషి. బిడ్డల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆ బిడ్డల వల్లే రోడ్డు పాలైన తల్లిని పని మనిషిగా నేను చూడలేనమ్మా. అలా అనుకుంటే ప్రతి ఇంట్లో పని మనిషి ఒక తల్లేనండి. తల్లి బ్రతుకు పని మనిషి బ్రతుకు కాకూడదు. దానికి నేను ఒప్పుకోను. అప్పుడు ఈ లోకంలో పని మనిషే ఉండదు. ఉండకూడదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. మేము ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళం, డబ్బు పడేస్తాం, పని చేయించుకుంటాం. ఇన్నాళ్ళు అదే చేశారా? మీరు చేశారు, చేయించుకున్నాం. మీరు చేయనప్పుడు చేసుకోండి. అంటే మాతో పని చేయించడం కోసం వచ్చిన పని మనిషిని పంపించేశారన్నమాట. అత్తయ్య గారు, ఒక పక్క కోపం లేదని చెప్తూ మరో పక్క మా మీద పగ సాధించడానికి మాత్రం ప్రయత్నించకండి. మేము ఆడవాళ్ళమే, చేతకాని వాళ్ళం మాత్రం కాదు. ప్రమిళ, వంట నేనే చేస్తాను, రా. కోడి కూయినంత మాత్రాన తెల్లారకపోదు, ఉరిమినంత మాత్రాన భూమి పగిలిపోదు. ఏమండి, అలా దిష్టి బొమ్మలో నిలబడి చూస్తారే? రండి, కూరగాయలు కోయండి. ఏమయ్యా సాయి, నువ్వు కూడా రా. అదేంట్రా అన్నయ్య, తినకుండా నా మొహం చూస్తూ కూర్చున్నావేంటి? నువ్వు మొదలు పెడితే నేను మొదలు పెడదామని. ఓకే, తినండి మావయ్య. అత్తయ్య గారు తినండి. సాయి తినవయ్యా. తింటున్నా. ఏమిటి అలా చూస్తున్నావు? తిను, తినండి. ఏమండి, ఎలా ఉంది నా వంట? అమ్మా, ఇది వంట? ఏయ్, ఏమండి? అది అన్నంత ఇదిగా లేదు కానీ కొంచెం అలాగుంది. ఎలా ఉన్నా సరే తినాల్సిందే. చూడండి మీ అమ్మ నేను ఎలా తింటున్నావు. నాన్న, ప్లేట్ పైనుంది, చెయ్యి కింద నుంచి వస్తుంది. ఎక్కడ? ఇప్పుడే నేను కింద పెట్టాను చెయ్య. నిజమా? మోసం. నీ ప్లేట్ లో బిర్యానీ ఎక్కడ? సేఫ్టీకి నేను క్లబ్ నుంచి తెచ్చుకున్నాను. ఒరే నువ్వు కలపడకు, నాకే పొట్టబడి. ఆగండి, ఇదిగో అక్క చేసిన స్పెషల్ స్వీట్. స్వీటా? అరే నాకు కూడా వేరా. మరి నువ్వు సాయం చేయరా? అత్తయ్య గారు, స్వీట్ ఏంటి ఇలా అయిపోయింది? గోధుమ పిండి బదులు మైదా పిండి కలిపావమ్మా. అన్నయ్య మన జీవితాలతో ఆడుకుంటోంది రావదిన. నా వంటకి మీరేం వంకలు పెట్టక్కర్లేదు, తినండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇదా? అయ్యో, ఏమండి, నేను తినాలా? లాక్కోండి. నేను స్వీట్ తినకూడదమ్మా, ఈ సంగతి మీ అత్తయ్య కూడా తెలుసు. దివ్య, నీకు స్వీట్ అంటే ఇష్టం కదే? బాబాయ్ నాకొద్దు. ప్రమి, ఏ ప్రమి, తొందరగా రావే రావే, చంపేస్తుందన్నయ్య. మరి తమ్ముడు గట్టిగా అరవకరా, ఎవరుంటే బాగుండదు. నీకే, నీ పెళ్ళం వంట వల్ల ఇంట్లో అందరూ బాత్రూమ్ పాలయ్యాం. ప్రమి, ఎమర్జెన్సీవే, కావాలంటే మళ్ళీ వెళ్తూ గాని రావే. తమ్ముడు తమ్ముడు ఒకే ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తాను. ఇదిగో అరిచింది నేను, తలుపు కొట్టింది నేను, అవస్థ పడుతున్నది నేను, మళ్ళీ వెళ్తూ గాని. నాకు అవస్థగా ఉందా? విన్నారంటే వదినా, తొందరగా రావదినా. సాయి, మీ వదిన ఒకసారి వెళ్ళినట్టుంది. ఒక్కసారి కాదు, 3 సార్లు. దాని వంట దానికే రుచించలేదన్నమాట. వేదంత వద్దనయ్యా, చచ్చిపోతుంది అసలు. వదినా, తొందరగా రావదినా. ఒరే తమ్ముడు, అలా గట్టిగా అరవకరా, మీ వదిన చాలా స్పీడు, అదే వచ్చేస్తుంది. నిన్ను ప్రమీల పిలుస్తున్నట్టుందిరా. దేవుడే పిలిచినా సరే నేను ఇక్కడి నుంచి కదలేదు. వదినా, ఏమిటయ్యా ఊరికే తలుపులు కొడతావు? ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వరు. వంట తిన్నాక ప్రశాంతత. తుఫాన్ చెలరైపోతుంది. నీకే నాకు తుఫాన్. ఇప్పుడు చప్పుడు వెళ్ళిపోతే ఎలా? నీకేమైనా బాగుందా? తొందరగా రా. ఏమిటయ్యా ఊరికి అలా తలుపులు బాస్తావు? ఏదో చిన్న పిల్ల. చిన్న పెద్ద తేడాలు వదినా, మా కడుపు వెళ్ళిపోతుంది. అన్నయ్య, అలా కూర్చున్నాబెట్టి. సరే తమ్ముడు, నన్ను మాట్లాడనీకురా. ఏమన్నయ్యా? నేను మాట్లాడితే
నరాలు కదిలితేరా, నరాలు కదిలితే అబ్బా. ఒరే దాన్ని త్వరగా రమ్మని చెప్పరా. ప్రియా 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 మీ నాన్న వెళ్ళిపోతున్నాడు, తొందరగా రావే. ప్రియా తొందరగా రావే. ప్రియా 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 ప్రియా. కడుపులో ఏదో గొడగొడలాడుతున్నా. వదినా నీ గుడగుడలు వద్దు, ఈ గొడవలు వద్దు. ఇదిగో నువ్వేమనుకోనంటే ఒకటి చెప్తాను, ఇక మీద రోజు పాలు నేనే తీసుకొస్తాను, నువ్వు మాత్రం వంట లేవయ్యా. చేయకు. ఏమే, నీ మంగళసూత్రం ప్రమాణం చేసి చెప్పవే, ఇంకెప్పుడు వంట చేయనని. అబ్బా నువ్వెక్కడికి? మా వేకెన్సీ నీకు కనిపించట్లా? నువ్వు కూడా బాత్రూమ్కేనా? లేదు డాడీ, నాకు పొద్దున్నే ఇలాంటి డేంజర్ వస్తుందని నేను రాత్రి అన్నం తినడం మానేశాను. మీ అమ్మ మీద ఎంత నమ్మకమే. ప్రియా రామా. ప్రియా వచ్చేసింది. ఒరే, 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 ఈ అన్నకి దోహం చేయకురా. అన్నాడు గిన్నాడు. నువ్వెక్కడికే మళ్ళా? తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు. అక్క, నీకు నాకు ఇష్టదైవమైన ఈ ఫోటో మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు వంట చేయనని చెప్పు. మన మంగళసూత్రాలు గట్టిగా ఉండాలంటే ఇక నుంచి నువ్వు వంట చేయడం విరమించుకోవాలి. వదినా, ప్రమీల ఆలోచన చాలా బాగుంది. నువ్వు బయటికి రారా. వదిన మనం బ్రతికుండగా ఇక వంట చేయనని ప్రమాణం చేస్తే వస్తా. నువ్వు త్వరగా ప్రమాణం చేయవే. చెప్పక్క. చెయ్యవే. చేసిందా? చేస్తుంది, నువ్వు రారా. అమ్మ అమ్మ, మమ్మల్ని ఎందుకు చిత్రహింసలు పెడతా? ఇదిగో ఈ ఆర్చి మీద ప్రమాణం చేయి. ఏమే, ఆ రంగుళం కూడా లేవు? నీకు కూడా నేను చులకనైపోయానా? అన్నయ్య ఓకేనా? నువ్వు త్వరగా రారా. వదిన ఓకే అంటేనే బయటకు వస్తా. ఓకే అనవే. అనక్క. అనమ్మా. ఓకే 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 రారా. అన్నయ్య లోపల కూర్చుని బాగా ఆలోచించాను, ఇది మన వల్ల కాదు. నా వల్ల కాదు. వదిన, ఇదంతా మనం పడలేం గాని జరిగిందంతా మర్చిపోమని అమ్మ కాళ్ళ మీద పడిపోయి రాజీనామా వాపస్ తీసుకోమందావా? ఇది బెస్ట్. అదిగో అన్నయ్య కూడా బెస్ట్ అన్నాడు. ఏమదినా? అక్కడికి నేనేదో కాదన్నట్టు. వెళ్ళండి, అడగండి. ఏమే? పెద్దది అక్కడికితేనే బెటరు. బెస్ట్ బెస్ట్ బెస్ట్. లేదు, చిన్నవాడివి, నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఇది బెస్ట్. నువ్వు రా ముందు. అమ్మాయ్యా, ఒరే మన వల్ల కాదు గానీ ఇది అమ్మకు పెట్టు, దీన్ని రాజీ పంపిద్దాం. ఇది బెస్ట్. దా, దా అమ్మ, దా, 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 దా. బంగారమ్మ, దా, 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 దా. ఏమిటి ఏకదాటిగా వచ్చేశారు? నీ కాళ్ళ మీద పడిపోదామని. ఏం తప్పు చేశారని? తప్పేంటి, కొంపు ఉంచేశారు. వీళ్ళందరికీ విరోచనాలు. ఏ చెప్పుద్దా? తొందరపడ్డామమ్మా. అవునమ్మా, ఆలోచించకుండా ఆవేశంలో అనేసాం. ఆలోచించనే దాంట్లో కొన్ని అబద్ధాలుంటాయిరా, ఆవేశంలో అనే వాటిలో నిజాలుంటాయి. ఇన్నాళ్ళు అమ్మ మత్తులో ఉన్న నన్ను నిద్రలేపి ఆడదాన్ని చేశారు. జీవితంలో స్త్రీ జాతికి ఏదైనా చేయాలనుకునే నాకు ఆడదానికి విశ్రాంతి అవసరమని గుర్తు చేశారు. ఏమిటో 2 రోజుల నుంచి వింటున్నాను, ఒకటే కొనుక్కుంటున్నావు. ఆడది విశ్రాంతి, రిటైర్మెంట్. అసలు రిటైర్మెంట్ అంటే ఏమిటి? ఇది డిక్షనరీ, ఇది నాకెందుకు? రిటైర్మెంట్ కి అర్థం తెలుసుకుంటారని. దానికి అర్థం నాకు తెలుసు, కానీ నీకు రిటైర్మెంట్ ఎందుకని? నాకు అంటే భారతికా ఆడదానికా? ఆడదానికేనో. అసలు ఆడదానికి రిటైర్మెంట్ ఎందుకు? ఏ ఆడది మనిషి కాదా? మనిషి కాబట్టే నేను నీతో కాపురం చేస్తున్నాను. కాపురానికి పనికొచ్చిన ఆడది విశ్రాంతి తీసుకోవడానికి పనికిరాదా? అబ్బో, ఏమేం పెద్ద పెద్ద పనులు చేస్తున్నారని విశ్రాంతి కావాలో నాకు అర్థం కావడం లేదు. మరి మీరేం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు? 35 సంవత్సరాలు రేయనక పగలనక చెమటోడ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను, కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను. ఓహో, 35 సంవత్సరాలు శ్రమించడం అంటే? ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే? ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు? సెలవు రెస్టు. పండుగలు? సెలవు రెస్టు. బంధులు హట్టాళ్ళు? సెలవు రెస్టు. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా? పండగ సెలవులున్నాయా? బంధులు హట్టాలున్నాయా? మీలాగా జీతాలున్నాయా? బేటాలున్నాయా? ఇన్సూరెన్సులున్నాయా? ప్రావిడెంట్ ఫండ్లున్నాయా? ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? వంటింట్లో. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత చులకనగా మాట్లాడారండి.
నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి. అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు. వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగజేశారు. ఒక్క నిమిషం. ఇంతకాలం మీరు సంపాదిస్తున్నారు, నేను ఖర్చు పెడుతున్నాను. రేపు డబ్బేమైపోయింది, అమ్మ ఏం చేస్తుంది అనుకుంటారేమో. ఇవిగో అకౌంట్ బుక్స్ తీసుకో. అప్ టు డేట్ గా కట్టిన కరెంట్, టెలిఫోన్, వాటర్ ట్యాక్స్ సంబంధించిన రసీట్స్. మిగిలిన డబ్బు మీ పేరున సేవింగ్స్ బ్యాంక్ లో వేశాను. ఇవిగో పాస్బుక్స్. ఏమండి, మీ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ రెసీట్స్. లెక్కల్లో ఎప్పుడైనా పొరపాటు ఉంటే ఏ క్షణానైనా మీరు నన్ను అడగచ్చు, నేను సమాధానం చెప్తాను. మీకు సంబంధించిన వీటితో నా బాధ్యత తీరిపోయింది. అయ్యో మీ కర్మ. నిదానంగానమ్మా, నిదానంగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం కడుపో ఏం పాడో. కడుపు అంటే ఇలా ఉంటుందో నాకు ముందుగానే తెలియలేదే అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా రాజేష్? ఏం ప్రయాణమో ఏం పాడానమ్మా. అమ్మా మర్చిపోయానే, మా ఆయన అప్పు చేసి నన్ను బండెక్కించారు. దిగ్గానే మీ అమ్మని అడిగి ఎంబో చేయమన్నారు. చేస్తావు కదే. ఏమిటి అలాగే నిలబడ్డావు? కాస్త గొంతు అర్పుకుంటాను. కాఫీ నీళ్లు తీసుకురావే. వెళ్ళమ్మా. అబ్బబ్బబ్బబ్బా. చూపేండి నాన్న. స్ట్రైక్ కాలాపమ్మా, నువ్వు వచ్చావుగా. మీ అమ్మ కాఫీ తయారు చేస్తోంది. ప్రమీల, కాఫీ అంటే పెట్టమ్మా మీ ఆడబిడ్డకి. ఆ సామాన్ లోపల పెట్టినా. అలాగేనమ్మా. ఆంటీ కడుపు వచ్చిందా? అవునమ్మా. ఎలా వచ్చింది? అవేం ప్రశ్నలు? కాదు, మొన్న 3 గారెలు తిన్నాను, నాకు కడుపు వచ్చింది. నువ్వేం చేసావు? నేనేం చేయలేదమ్మా, మీ మావయ్య చేశాడు, నాకు వచ్చింది. మావయ్య చేస్తే నీకెలా వచ్చింది? నిన్ను మావయ్య కదా రావాలి. మావయ్యలకి రాదమ్మా, మనకే వస్తుంది. ఎందుకు వస్తుంది? అదంతే. ఇది ఎప్పుడు పోతే? 10 నెలలు అయ్యాక నీలాంటి మంచి పాప పుట్టాక పోతుంది. ఓ పాప కడుపా? అవును, పాప పుట్టాలంటే కడుపు రావాలా? అవును తల్లి. మన ఇంట్లో కోడి ఉంది కదా, గుడ్డు పెట్టింది కదా, అది పిల్లైంది కదా, నువ్వు గుడ్డు పెట్టచ్చు కదా. ఏది ఆంటీ గుడ్డు పెట్టడానికి వెళ్ళిందా? ఏమండి, ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ వంట గింట అంటే నా వల్ల కాదు. ఏదైనా కాస్త హోటల్లో తిని పెడదామండి. ఏమక్కర్లేదు, చెల్లా వచ్చిందిగా, దానికోసమైన అమ్మ చచ్చినట్టు వంట చేసి పడుతుంది. అలాంటప్పుడు ఒక్కదానికి చేయదుగా, మనందరూ చేస్తుంది. ఏమిటే, ఏమైంది? ఎందుకు గడుస్తున్నావు? ఏమైంది? నా టికెట్ నాకు పారేయండి, నేను పోతాను. ఏమైంది? అసలు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పంటావు? నా టికెట్ నాకు పారేయండి, నేను పోతాను. ఏమిటమ్మా పెట్టి సామాను బయట పడేశావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి నాన్న? నేనేమన్నా ఒట్టి మనిషినా? గర్భవతిని. పొద్దుట రాగానే నా మొహాన్ని కాసిన కాఫీ నీళ్లు పడేశారు. ఇప్పటిదాకా తిండి తిప్పులు లేకుండా ఏడుస్తున్నారు. అన్నం పెట్టమంటే నన్నే వండుకోమంటున్నారు. నాకేమైనా గతిలోకి వచ్చానా? మీరు రమ్మంటేనే కదా నాన్న వచ్చాను నేను. నిజమే కదరా? అసలు ఏమైందిరా దానికి? భారతి, భారతి, ఏమిటి నాన్న? ఏమిటే, ఏమైందా నీకు? దానికి కాస్త అన్నం వండి పెట్టలేవు? కడుపుతూ ఉంది కదా, తన వరకైనా కాస్త అన్నం వండి పెట్టకూడదు అత్తయ్య గారు? మా మీద కోపం ఉంటే దాని మీద ఎందుకమ్మా ఖర్చు తీసుకుంటావు? ఆ మాత్రం దానికి రమ్మనడం ఎందుకు? ఏడిపించడానిక? మనకెందుకు ఊరుకోండి. మాట్లాడవేంటే? అసలు నువ్వు కన్న తల్లివా, కసాయిదానివా? ఏమిటే, ఎందుకే మమ్మల్ని ఇలా సాధించుకుంటున్నావు? నేను సాధించుకు తినడం లేదండి, పని చేయడం లేదని మీరందరూ కలిసి నన్ను సాధిస్తున్నారు. అసలు నేను ఎందుకు పని చేయాలి? నేను బానిసనా? నా జీవితం అంతా వెట్టి చాకరీ చేయడానికే పుట్టానా? ఏ అంత ప్రేమే ఉంటే ఆఫీసు సెలవు పెట్టి వంట చేసి పెట్టచ్చుగా. కూతురు మీద అంత మమకారం ఉంటే ఏ 5 స్టార్ హోటల్కో వెళ్ళి క్యారేజ్ తెచ్చి పెట్టచ్చుగా. దాని మీద మీకెవరికి లేని ప్రేమ నా ఒక్కదానికి కారిపోవాలా? అసలు నేను తల్లి నన్ను ఎవరు చెప్పారండి? నేను కసాయిదాన్ని, రాక్షసుని.